హాయ్ తర్ని గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? యా, చాలా బాగున్నాను. మీరైతే చాలా అందంగా క్యూట్గా ఉన్నారు చూడడానికి. ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. మంచి సాంగ్ అన్నారు కాబట్టి నా సాంగ్తోనే స్టార్ట్ చేస్తా. ఓకే. నీ ఇంట్లో సంబరాన్ని ఊరంతా చూడాలంటే కట్టేరా ఓ టెంటు, సుట్టేరా కర్టన్లు, వండాలంటే దీక్షలు, వడ్డించాలంటే బకెట్లు. అబ్బబ్బా ఏమున్నాయి మంచి మర్యాదలు అని అనిపిస్తాము గొప్పలు, మరి తగ్గిస్తాము తిప్పలు. మీకింకా ఎందుకు నొప్పులు, ఈ పనిలో మేమే తోపులు. గజిబిజిగా ఫంక్షన్లు ఎందుకు, మేముండగా టెన్షన్లు ఎందుకు, నీ స్ట్రెస్సే పక్కన పెట్టి గుర్తుండిపోయేలా ఇచ్చారా దావత్తు. లెక్కలు మొత్తం మారే, అరే రెక్కలు వచ్చి దిక్కులు చేరే, సోపతి గాల్లా జోరే, ఏదిరే ఎదిరే 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 అన్ని మీకే కుదిరే, అరే దిల్లే పెట్టి చేసావంటే లేదే మీకు ఎదురే. నేను నార్మల్గా మూవీలో సాంగ్ విన్నాగా, లైవ్లో సాంగ్ కదా, అబ్బా చాలా అదిరే అదిరే నేను అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది శ్రీకాకుళం ప్రాపర్. మన శ్రీకాకుళం ఏంటి? మాది శ్రీకాకుళమే. ఓకే. అండ్ ఫస్ట్ అలాగే మిమ్మల్ని స్క్రీన్ మీద చాలా మంది చూసారు, బట్ మీ పర్సనల్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికి తెలియదు. సో మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ బిజినెస్, ఓకే. మదర్ హోమ్ మేకర్. ఓకే. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అండ్ అలాగే మీ స్టడీస్ ఏంటి? నా స్టడీస్ అంటే నేను బీటెక్ కంప్లీట్ చేసా. మరి బీటెక్ చేసి సింగింగ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు యాక్చువల్లీ ముందే ఉంటుండే, అంటే నా చిన్నప్పటి నుంచి మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్, లైక్ పాడాలి పాడాలి అని చెప్పేసి. మా మమ్మీ పాడేది అనమాట. ఓకే. సో మా మమ్మీ అట్లా సింగర్ అవ్వలేక, మా మమ్మీ నా కూతురికైనా అట్లీస్ట్ సింగర్ని చేయాలి అన్న ఫీలింగ్ లో ఉండేదన్నమాట. తల్లి డ్రీమ్ నెరవేర్చడానికి వచ్చిన కూతురు అలానే అనుకోవచ్చు. నన్ను ఎట్లైనా సింగర్ని చేయాలి అని చెప్పేసి అనుకుంటే, కానీ మా డాడీకి అంత ప్రాపర్ గా నచ్చేది కాదు. లైక్ ఎందుకు చదువుకోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పేసి, చదువుకుంటే జాబ్ చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మా డాడీ ఫీలింగ్. ఓకే. సో అలా కుదిరేది కాదనమాట. సో నేను ప్రాపర్ గా మ్యూజిక్ లో స్టార్టింగ్ నుంచి ఫోకస్డ్ గా లేను. ఆఫ్టర్ నా బీటెక్ అయిన తర్వాత లైక్ సింగింగ్ వైఫ్ కంటిన్యూగా ఉండాలి అని చెప్పి నా జాబ్ పక్కన పెట్టి వచ్చాను అనమాట. మొత్తం జాబ్ పక్కన పెట్టేసి వచ్చారా? అవును, అంటే జాబ్ నేను వదిలేసాను అన్న విషయం మా డాడీకి తెలియదు. ఓకే. ఎట్లయినా కవర్ చేయాలి అని అంటే ముందు నేను ఒకటి ప్రూవ్ చేసుకొని దాని తర్వాత చెప్పాలి కదా మా డాడీకి అన్నట్టు అనుకునేదాన్ని. జాబ్ అన్నారు కదా, ఏం జాబ్ చేసేవాళ్ళు? స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిపోతే ఇంకా నాకు వేరే థాట్స్ ఏమి ఉండవు కదా, ఆబ్వియస్లీ అంతే కదా. ఎర్నింగ్ చేస్తున్నామని అంటే ఇంకా మనకి వేరే థాట్స్ ఏమి ఉండవు. చాలా స్ట్రెస్ అయిపోతున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు. చాలా. సో ఇంకా నాకు అసలు వద్దు అని చెప్పేసి ఇంకా స్టార్టింగే వదిలేసాను అనమాట. అది నాకు కూడా సాఫ్ట్వేర్ వచ్చింది, సేమ్ మా అన్నయ్య లెక్కనే. మరి ఇప్పుడు చూసుకుంటే సింగింగ్ అంటే మీకు ఇష్టం కదా, అసలు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి వచ్చిందా సింగింగ్ చేయాలి, లేదంటే మీలో ఈ టాలెంట్ ఉందని ఎప్పుడు బయటపడింది? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని అనమాట. మా మమ్మీ ఏదైనా మా మమ్మీ పాడుతూ ఉంటే నేను అట్లా పాడుతూ ఉండేదాన్ని. సో మా మమ్మీ ఏమనుకుందంటే దీనికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కొంచెం మా మమ్మీకి అయితే థాట్ ఉండేది. నాకేంటంటే అంత ప్రాపర్గా వెళ్ళాలి, ఇట్లా సింగింగ్ సైడ్ వెళ్ళాలి అనేది ఏం లేదు, బట్ పాడుకుంటూ ఉండేదాన్ని, ఇంట్రెస్ట్ ఉండేది. సో బట్ ఎప్పుడైతే నేను లాక్డౌన్ టైంలో, మీకు ఐడియా ఉందా, క్లబ్ హౌస్కి ఎక్కువ వెళ్ళేవారు సింగర్స్, అందరూ పాడుకుంటూ ఉండేవారు చాలా మంది. క్లబ్ హౌస్ నుండి చాలా మంది సింగర్స్ వచ్చారు. లైక్ నేను కూడా అందులోనే క్లబ్ హౌస్లో అట్లా పాడుతూ ఉంటే వాయిస్ ఆఫ్ క్లబ్ హౌస్ అని చిన్మయ్ శ్రీపాద గారు ఉన్నారు కదా, చిన్మయ్ శ్రీపాద గారు అండ్ రాకేంద్ర మౌలి అండ్ అశ్విన్ గారు, వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళ ముగ్గురు హోస్ట్ చేస్తూ ఒక కాంపిటీషన్ వచ్చిందనమాట. ఓకే. అది టాప్ 60 మెంబర్స్ని తీసుకున్నారా. మనం ఏం సెలెక్ట్ అవుతాంలే అని చెప్పి నేను చిన్న రాయేద్దామని వేస్తే అదేమో సెలెక్ట్ అవడమే కాక సెమీఫైనల్స్ వరకు వెళ్ళాను అనమాట. లైక్ చిన్మయ్య గారు ఎంత, అసలు నేను మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకెందుకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. టాప్ 60లో నా పేరు వినేసరికి వావ్ అనిపించింది. లైక్ నన్ను చాలా బూస్ట్ చేస్తూ వచ్చేది ఆమె. నాకు ఆ కాంపిటీషన్ చాలా ఇంకా మెమరబుల్ అనమాట. అదే నన్ను చేంజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఒకటి మీరు ఖచ్చితంగా పాడే ఉంటారు కదా, ఏం సాంగ్ పాడారు? ఏంటి, ఎక్కడ? నార్మల్గా బయట బిఫోర్ సూపర్ సింగర్ స్కూల్ డేస్లో కానీ ఎల్స్ కాలేజ్ డేస్లో కానీ మీరు ఫస్ట్ పాడిన పాట ఏమన్నా ఉందా? నేను పాడిన పాట అయితే అంటే చాలా చిన్నది, నీటి ముల్లై సాంగ్ ఉండదు కదా. ఓకే, సాహసమనే చెప్పాలి, నాకు అసలు లిరిక్స్ కూడా గుర్తులేవు. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన
జంటనల్లే బంధమల్లి ఉండిపోవే గుండెలోన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం నువ్వుగా పెంచి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వు వస్తానంటే నేను తంటానా. ఏ వేరియేషన్ తగ్గట్టు ఆ వేరియేషన్ వాయిస్ చేంజ్ చేసి పాడేస్తున్నారమ్మా. లిరిక్స్ లో చాలా తప్పులు ఉన్నాయి నాకు తెలుసు ఆ విషయం. ఐఎమ్ సో సారీ. లిరిక్స్ పక్కన పెడితే ఆ వాయిస్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. అసలు ఈ సాంగ్ కి యాప్ట్ అసలు మీ వాయిస్. మరి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? లైక్ కొంతమందికి భయం ఉంటది కదా స్టేజ్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో 3rd క్లాస్ లోనే ఎప్పుడో స్టార్ట్ చేశాను ఆ పాట, అప్పుడు పాడాను నేను. మరి ఇప్పుడు మీరు సింగర్ అయ్యారు కదా, ఇప్పుడు మీ పేరు చాలా మందికి తెలుస్తుంది కాబట్టి మీ రెస్పాన్స్ ఎట్లుంది బయట? చాలా మంది గుర్తుపడుతున్నారు. మోర్ ఓవర్ నన్ను గుర్తుపట్టడం కన్నా మా మమ్మీని గుర్తుపట్టడం, మా డాడీని గుర్తుపట్టడం, అండ్ నన్ను గుర్తుపట్టి మీ డాడీ ఇప్పటికైనా ఒప్పుకున్నారా, మీ డాడీ ఎట్లున్నారు అని చెప్పి అడుగుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ చాలా తక్కువ మందికి వస్తుంది కదా ఆపర్చునిటీ, మనల్నే కాకుండా మన ఫ్యామిలీని కూడా బయటకి చూపించేటట్టు. చాలా ప్రౌడ్ మూమెంట్ అది, చాలా ప్రౌడ్ మూమెంట్. సో హ్యాపీ, సో గ్లాడ్. ఇంత రికగ్నైజేషన్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సూపర్ సింగర్ కదా. మరి సూపర్ సింగర్ కి ఎట్లా వచ్చింది ఛాన్స్? ఆబ్వియస్లీ ఉంటది కదా, ఏం సెలెక్ట్ చేస్తారులే, లైక్ ఒక ఆడిషన్ ఇద్దాం ఏం పోయింది అని చెప్పేసి అట్లా ఒక ఆడిషన్ ఇస్తే అనుకోకుండా నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యి స్టేజ్ వరకు వచ్చా. అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగినాయి. నాదైతే నా లైఫ్ లో మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగాయి. మరి ఇప్పుడు ఫాదర్ కి ఇష్టం లేదన్నారు కదా, మరి ఇష్టం లేకుండా ఎట్లా వెళ్ళారు? అంటే జనరల్గా మా డాడీకి తెలీదు ఇట్లా నేను సింగింగ్ సైడ్ వెళ్తున్నాను అనే విషయం తెలియదు. కానీ ఎట్లా వచ్చేదాన్ని అంటే ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది కదా, సో ఆఫర్స్ ఏం రావట్లేదు కదా, జాబ్ ఆఫర్స్. సో దానికోసం అని వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి అట్లా రావడం అయ్యేదన్నమాట. నేను కాకుండా మా అన్నయ్య కూడా వచ్చేవాడు. నేను ఒక్కడిదాన్నే కాబట్టి ఆఫ్ కోర్స్ మా అన్నయ్య కూడా వస్తాడు కాబట్టి అట్లా ఇంటర్వ్యూస్ అని చెప్పి అట్లా ఏదో ఒకటి చెప్పేసి వచ్చేవాళ్ళు అనమాట. మా మమ్మీ మేనేజ్ చేస్తూ వచ్చేది. నిజంగా ఫుల్ సపోర్ట్ అయితే మేము అందరం చెప్పొచ్చు. లేకపోతే నేను లేను ఇంకా. ఓకే, ఇప్పుడు బ్రదర్ ఉన్నారని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు జనరల్ గా బ్రదర్ అండ్ సిస్టర్ కి ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. మరి మీకు మీ బ్రదర్ కి ఎట్లాంటి బాండింగ్ ఉంది? అసలు అది దేవుడి వల్ల నాకు తెలియదు కానీ అసలు చాలా 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 ఎమోషనల్లీ కనెక్టెడ్ అనమాట. నాకు ఒక డ్రెస్ కావాలన్నా కూడా మా అన్నకే అడుగుతా, ఇది బాగుందా లేదా అని చెప్పేసి. వాడి సెలెక్షన్ ఒకవేళ నా సెలెక్షన్ వాడికి నచ్చలేదు అని అంటే నేను ఇంకా తీసుకోను కూడా, నాకు అంత ఇష్టం అని అంటే. అండ్ అసలు ఏంటో మరి దేవుడు కూడా అట్లనే రాసిపెట్టాడు. నేను జనరల్గా అంటే నార్మల్గా అంటాం కదా, అన్నయ్య ఎక్కడ చదివితే నేను కూడా అక్కడే చదువుతానని చెప్పేసి. చిన్నప్పుడు ఎప్పుడో అన్నా నేను అన్నయ్యతోనే చదువుతానని చెప్పేసి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్. అండ్ బీటెక్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ర్యాంక్తోనే సేమ్ కాలేజ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక్కటే కంపెనీ వచ్చింది. అంటే నేను వదిలేసాను బట్ ఒక్కటే కంపెనీ వచ్చింది అనమాట. అది దేవుడు కూడా అట్లా రాసి పెట్టినట్టున్నాడు. అంత అన్ఎక్స్పెక్టెడ్ ముందు అని అనుకున్నట్టు మొత్తం అందుకే చెప్తున్నాను, నా లైఫ్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా నడిచింది. ఓకే, ఇప్పుడు మదర్ బాండింగ్ కోసం మాట్లాడుకున్నాం, బ్రదర్ బాండింగ్ కోసం మాట్లాడుకున్నాం. అండ్ ఫాదర్ ది చూసుకుంటే మీ సూపర్ సింగర్ లో స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఫాదర్ చూపించగానే చాలా ఎమోషనల్ అయ్యారు మీరు. నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నా. అంటే ఆల్రెడీ మా డాడీకి తెలిసిపోయింది, సో ఇంటికి వెళ్తే ఎట్లుంటుందో రియాక్షన్ అని చెప్పేసి సూపర్ సింగర్స్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు. లిటరల్లీ ఒక 2-3 months అక్కడే హైదరాబాద్లోనే ఉండిపోయా. అప్పుడు సడన్ గా మా డాడీ, నేను అప్పటికే హోమ్ సిక్ ఫీల్ అవుతున్నా, మా డాడీని అట్లా అలా చూసేసరికి చాలా చాలా ఏడుపొచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా అది, పేరెంట్స్ని అట్లా స్టేజ్ మీద చూడడం అనేది. అండ్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అక్కడ నించొని మా డాడీని ఇట్లా చూస్తుంటే ఇప్పటికే నాకు ఇట్లా వస్తుంది ఆ మూమెంట్ నన్ను తలుచుకుంటుంటే. సో ఎమోషనల్ మూమెంట్ అది. చాలా హ్యాపీ అంటే హ్యాపీ కంటే ఎక్కువ ఎమోషనల్ మూమెంట్ అది, హ్యాపీ టీయర్స్ అనమాట. ఆ టైంలో మీరు ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నారో ఆ టైంలో మీ ఫాదర్ అయితే చాలా ఇట్లా స్టేజ్ మీద చూస్తున్న ఇంతమంది సెలబ్రిటీస్తో అని అంటే అసలు శ్రీకాకుళం నుంచి అంత మూల ప్రాంతం నుంచి వచ్చి, నేను కూడా అక్కడ నుంచే, ఇక్కడ ఇంత పేరు సంపాదించుకున్నామంటే ప్రతి పేరెంట్స్ కి నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అది. మా డాడీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా, అసలు ఏమీ తెలియదు కదా, సడన్ గా అలా స్టేజ్ మీద నన్ను చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ షూట్ అంతా అయిపోయాక ఫాదర్ మాట్లాడారా? అయిపోయిన తర్వాత మాట్లాడారు. లైక్
చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అంటే అప్పుడు స్టేజ్ కి రాకముందు మీరు సూపర్ సింగర్ కి ఎంట్రీ కాకముందు ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడలేదా? సో అంటే ప్రాపర్ గా మాట్లాడలేదు. మా డాడీ మమ్మీకి చెప్తే మమ్మీ నాకు వచ్చి చెప్పేది అనమాట, అట్లా ఇలా ఇలా అన్నారు అని చెప్పేసి, ఈ పాట బాగుంది అని చెప్పేసి, ఈ డ్రెస్ బాగుంది అని చెప్పేవారు. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కాంప్లిమెంట్స్.